ఇప్పుడు 75 సంవత్సరాలై స్వాతంత్రం సిద్ధించినప్పటికీ కూడా వెనకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళ జీవన విధానాల్లో ఇంకా మార్పు లేదు అని చెప్పేసి సమాజ మార్పు కోరి సివిల్ సర్వెంట్గా కంటే రాజకీయాల ద్వారా ఇంకా గొప్పగా సర్వీస్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ ఆశయాల్ని సాధించడం కోసం మరి సివిల్ సర్వెంట్గా ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడిగా ప్రతి గూడెం ప్రతి పల్లె మరి పర్యటించి మరి గురుకులాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసినటువంటి గౌరవనీయులు మరి మాజీ ఐపీఎస్ అధికారి గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మన గ్రాడ్యుయేట్ మరి ఎన్నికలను ఉద్దేశించి కూడా వారు ఈ కార్యక్రమానికి దిశానిర్దేశాన్ని ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. ఇంత వేడి ఉన్నది, ఇంత ఇల్లందులో 5 చేతులే లేస్తున్నాయి. జై తెలంగాణ. 2 చేతులు ఎత్తి చెప్పండి జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు దాదాపుగా 200 సంవత్సరాల నుండి మరి ఈరోజు చక్కటి విద్యార్థుడు, విద్యార్థి దశ నుంచే నాయకత్వాలు ఉన్న వ్యక్తి, ఈ దేశంలోనే ఐఐటీల తర్వాత ఐఐటి ఎంత గొప్ప ప్రశస్తి ఉన్న బిట్స్ పిలాని నుండి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఈరోజు మన ముందు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మన ముందు ఎమ్మెల్సీ అభ్యర్థిగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా వారికి మరి వారిని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి సభాధ్యక్షులు, సోదరులు, యువ నాయకులు, మరి పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు, అదేవిధంగా మా మాజీ బాస్, మాజీ గిరిజన శాఖ మరి నేను గిరిజన సంక్షేమ గురుకులాల్లో దాదాపు 7 సంవత్సరాలు పనిచేశాను. సత్యవతి గారి దగ్గర నేను దాదాపు 4 సంవత్సరాలు పనిచేసే అదృష్టం కలిగింది. ఈ రోజు గిరిజన సంక్షేమ గురుకులాల నుండి వందలాది విద్యార్థులు ఖండాంతరాలు వ్యాపించిన మరి వేలాది మంది విద్యార్థులు డాక్టర్లైనా ఐఐటీలైనా ఎవరైనా కూడా వారి మార్గదర్శనం జరిగింది. వారికి నా ఉదయం ఈ వేదికగా జరుపుతూ మరి అదే విధంగా మరొక యువ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా ఇది ఒక పార్టీ సమావేశం అని నేను అనుకోవడం లేదు. పార్టీ జెండాలు కట్టినా కూడా మేమందరు పార్టీల కండువాలు వేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక పార్టీల సమావేశం అని నేను అనుకోవడం లేదు. ఇది తెలంగాణలో రెక్కాడితే దొక్కాడని కుటుంబాల నుండి, కరెంటు లేని ప్రాంతాల నుండి, ఏమీ వసతి లేని ప్రాంతాల నుండి, అతి కష్టం మీద చదువుకుని గ్రాడ్యుయేట్ అయిన పట్టభద్రుడు, గ్రాడ్యుయేట్ అయిన యువకులు, నిరుద్యోగులు అందరితో కలిపి చేస్తున్న ఒక మేధో మదనంగా మాత్రమే నేను భావిస్తున్నాను. ఎలక్షన్ల సమావేశాలు ఒకలాగా ఉంటాయి, మేధో మదనం ఇంకొకలాగా ఉంటుంది. అందుకొరకు దయచేసి మీరందరూ కూడా కొంత జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, నేను ఈరోజు ఉదయం ఖమ్మంలో మరి ఒక మీ అందరి ఆశీర్వాదంతో ఒక 6.5 కిలోమీటర్లు రన్నింగ్ చేసి అక్కడి నుండి మరి నేనుండే అకామిడేషన్కి వచ్చిన వెంటనే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ ఉంది. సార్, ఐ యామ్ ముంజం లావణ్య, ఐ హావ్ బీన్ సెంట్ టు US అండర్ ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్. ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్ కింద తెలంగాణ ప్రభుత్వం నన్ను అమెరికాలో అయోవా స్టేట్ యూనివర్సిటీకి పంపించింది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే, కానీ ఒక సంవత్సరం నుంచి నాకు స్కాలర్షిప్ రావడం లేదు. నేను పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్నాను, నేను క్యాటరింగ్ లో పనిచేస్తున్నాను. నేను ఒక అమ్మాయిని, నాకు ఈ ప్రాంతంలో ఎవరూ తెలియదు. నేను ఏ
ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగినా, ఏ సెక్రటరీని అడిగినా, ఏ మినిస్టర్ని అడిగినా కూడా మాకు తెలియదు, మీరు మీ స్థానిక మంత్రి గారిని అడగండి అని అడుగుతున్నారు. నాకు ఎవ్వరూ తెలియదు సార్, మీరు ఎవరికైనా చెప్పి నాకు స్కాలర్షిప్ ఇచ్చినట్టుగా చూడండి అని అమ్మాయి ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టింది మిత్రులారా. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు, దాదాపుగా 40 నుంచి 50 మంది బిడ్డలు లండన్ లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళందరూ నాతో ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసేసి, ఆ జూమ్ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు, కానీ మాకు 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాన్న తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మాకు మొండి చేయి చెప్పింది. మేమందరం కూడా రోడ్ల మీద ఉన్నాము. కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మాకు ఉంది అని చెప్పేసి ఆ బిడ్డలు అంటున్నారు. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే, ఈ బిడ్డలందరి ప్రతినిధిగా తీర్మానం మల్లన్న పోతే బాగుంటుందా, మరి రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా? ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, ఎవరు కావాలి మీకు? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా, తీర్మానం మల్లన్న పోతే బాగుంటుందా? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుంది. ఎందుకంటే మిత్రులారా, ఇలాంటి విద్యార్థుల బాధలు తెలిసినవాడు, ఇలాంటి విద్యార్థుల్లాగా రాత్రింబవలు శ్రమించినవాడు, రైతు కుటుంబంలో పుట్టిన రాత్రింబవలు శ్రమించి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, అదే విధంగా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ గా మారి, అక్కడి నుండి కఠోరమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి దేశంలో ఉండే 2 క్యాంపస్లు, ఒకటి బిట్స్ పిలాని రాజస్థాన్ లో ఉంటుంది, రెండవది బిట్స్ పిలాని హైదరాబాద్ లో ఉంటుంది. బిట్స్ పిలాని రాజస్థాన్ క్యాంపస్ లో పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకొని, అక్కడి నుండి అమెరికా పోయి అక్కడ ఫేస్బుక్, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో పనిచేసి మాతృభూమి మీద ప్రేమతోని 2013లో వాపస్ వచ్చిన వ్యక్తి నేను చెప్పిన విద్యార్థులాగా అలాంటి విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు. మీరు బిట్స్ పిలాని ఫ్యాకల్టీ ఉందా లేదా అని చూస్తాం. అదే విధంగా ఆ కాలేజీ నుంచి చదువుకున్న విద్యార్థులు ఈ రోజు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఏమైనా మారినాయని చూస్తాం. మరి ఇలా రాకేష్ రెడ్డి చదివిన కాలేజ్ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి ఆయన రేపొద్దున మన ప్రతినిధిగా, ఎమ్మెల్సీగా మనం ఆయన చట్టసభల్లో కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏ కాలేజ్ నుంచి వచ్చాడో, ఆ కాలేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా చదువుకున్నారన్న విషయం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి. బిట్స్ పిలాని ఎలాంటి గొప్ప వ్యక్తులు వచ్చిండ్రయ్యా అని అర్థం చేసుకుంటే మీరు రాకేష్ రెడ్డి ఎంత మంచివాడో మీకు తెలుస్తుంది. బిట్స్ పిలాని నుండి మన ఈ ప్రపంచానికి అందరికీ ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే, నా మాటలు జాగ్రత్తగా వినండి, ప్రపంచానికి ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే బిట్స్ పిలాని స్టూడెంట్ సమీర్ భాటియా hotmail.com అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసింది. ఆ hotmail.com అనే కంపెనీ ఆ మధ్యలో సెన్సేషన్. ఇప్పుడు ఏ విధంగా అయితే టిక్ టాక్, వాట్సాప్ ఏ విధంగా సెన్సేషన్, hotmail.com ఆ రోజుల్లో అంత సెన్సేషన్. $400 మిలియన్ అమ్మేసింది సమీర్ భాటియా మైక్రోసాఫ్ట్ కంపెనీ hotmail.com. ఇక రెండవది బాబా కళ్యాణ్, భారత్ ఫోర్జ్ అని $3 బిలియన్ విలువైన కంపెనీని నిర్మించిండు బిట్స్ పిలాని స్టూడెంట్ బాబా కళ్యాణ్. మూల్ చందాని, అదే విధంగా మనకు ఆంట్రిక్, అదే విధంగా శాండిస్, ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఏర్పాటు చేశారు. నేను రెడ్ బస్ డాటింగ్ పేరు ఎప్పుడైనా ఇంకా మీరు ఇప్పుడు ఒక బస్సు టికెట్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్ తీసుకుంటున్నారు, యాప్ లోకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, హైదరాబాద్ నుంచి ఇల్లందు రావాలన్నా బస్సులోకి పోతున్నారు, యాప్ తీసుకొని చేస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చిందో తెలుసా మీకు? రెడ్ బస్ డాటింగ్ అనే ఒక కంపెనీ పెట్టిన బిట్స్ పిలాని స్టూడెంట్ మన నిజామాబాద్ ముద్దు బిడ్డ ఫణీంద్ర సామా తీసుకొచ్చాడు. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు, కొన్ని మెతుకులు కాదు.
రేపు రాకేష్ రెడ్డి నీ ప్రతినిధిగా, మనందరి బిడ్డల ప్రతినిధిగా, మన పట్టభద్రుల ప్రతినిధిగా రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఆయన మాట్లాడబోయే భాష, ఆయన మన కోసం చేయబోయే పనులు, ఆయన ఏ కాలేజీ నుంచి వచ్చాడు, ఆ కాలేజీలో ఉండే వ్యక్తులు ఏమేం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుంటే చాలా మంది రేపు ఇదే ఇల్లందు పట్టణానికి వచ్చి రేపు అదే భారత్ ఫోర్స్ యజమాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి బిడ్డలందరికీ కూడా ఎన్నో గొప్ప ఉద్యోగాలు ఇచ్చే సత్తా రాకేష్ రెడ్డికి ఉంటుందా, తీర్మార్ మల్లానికి ఉంటుందా? ఎవరికి ఉంటుంది? రాకేష్ రెడ్డికి ఉంటుంది న్యాచురల్ గా. మరి ఆయన మాట్లాడిన భాష చూడండి, ఆయన ఎక్కడన్నా ఇంతవరకు మాట్లాడిన ఆ 10 నిమిషాల్లో ఒక్కటన్నా భూపదం కనిపించిందా మీకు? కనిపించిందా? లేదు. మరి ఇంకా రైట్ సైడ్ వద్దాం. ఇంకొక అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు, మనందరికీ సుపరిచితం. ఆయన క్యూ న్యూస్ పేరుతో మరి తెలంగాణలో ఉదయం లేచినప్పుడే ఒక న్యూస్ షో పెట్టి గంట సేపు రకరకాల న్యూస్ పేపర్లు చేస్తూ ఉంటారు. ఆయన భాషలో ఇలాంటి మంచి మంచి పదాలు వస్తాయా? చెప్పు తీసుకొని కొట్టండి అని అంటున్నారు ఒక న్యూస్ రీడర్. అనొచ్చా న్యూస్ రీడర్ చెప్పు తీసుకొని కొట్టచ్చు, కొడుకా నేను చంపుతాం, బిడ్డ నేను చంపుతాం అనే భాష మాట్లాడే వ్యక్తి రేపు మన పట్టభద్రుల ప్రతినిధిగా కాగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మనకు నిజంగా ప్రతినిధిగా కాదనడానికి ఆయన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. మన అమ్మాయికి ఒక మంచి భర్త కావాలనుకుంటే, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, దెన్ దే విల్ గో టు దే బ్యాక్గ్రౌండ్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఏమైనా కేసులు ఉండదా, ఎవరితో ఇంతకుముందు ఎవరితో అఫైర్ ఉండదా, లేకపోతే అఫైర్ కొట్టిండా తిట్టిండా, ఇవన్నీ చూస్తామా లేదా? బరాబర్ చూస్తాం. కానీ ఈ రోజు మరి తీన్మార్ మల్లన్న గారి హిస్టరీ, ఆయన ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే ఒకసారి అనలైజ్ చేస్తే, నేను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు, మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే అనలైజ్ చేసిన మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయండి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఆ కేసుల వివరాలు మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. మొదటి కేసు పోలీసు వాళ్ళను కొట్టిన కేసు 353 ఐపీసీ కింద రిజిస్టర్ అయింది. రెండవది మహిళా నాయకురాలు ఎవరైతే ఉంటారో కల్వకుంట్ల కవిత గారితో సహా మహిళా నాయకురాలు ఉంటే వాళ్ళ బొమ్మలన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి, ఆ మార్పు చేసిన బొమ్మలతో పోస్టర్లు తయారు చేసి, ఆ పోస్టర్లను ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో, మరి మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేసిన పరిస్థితి ఆ కేసు. మూడవ కేసు, ఈయన బహిరంగంగా ఈరోజు మీ సెల్ ఫోన్ నేనే తీసుకొని, ఒక ఈ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకొని, మీకు ఏమైనా కావాలంటే ఈ అమ్మాయిని దయచేసి ఈ అమ్మాయి ఫోన్ ఇక్కడ ఉంది అని చెప్పి నేను వాట్సాప్ లో కానీ, నా ట్విట్టర్ హ్యాండిల్లో కానీ, నా ఫేస్బుక్ లో పెడితే అది మంచి పని చెడ్డ పని? చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచి పని చెడ్డ పని? అది చెడ్డ పని. ఎవరైనా చేస్తారా? రేపు మన సిస్టర్కు ఇది జరిగితే మనం ఊరుకుంటామా? మన బిడ్డకు జరిగితే ఊరుకుంటామా? నా బిడ్డకు జరిగితే నేను ఊరుకోను. ఈవెన్ నా ఫోన్ నెంబర్ నా పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెడితే అది తప్ప కాదా? సో అలాంటిది మరి మల్లన్న గారు తన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది వ్యక్తుల మొబైల్ ఫోన్ పెట్టి, మీరు కావాలంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మీరే కాల్ చేయండి అని సభ్యులందరికీ చెప్పడం, అది ఎంతవరకు కరెక్ట్? దాని మీద కేసు అయింది. ఈయన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేసిందని ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతారు, ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు, దాని మీద ఒక కేసు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనరాని బూతు మాటలు అన్నాడని, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని దాని మీద ఇంకొక కేసు. అట్లా 56 కేసులున్న వ్యక్తి రేపు ఈ వేదికలో కూర్చున్న పట్టభద్రులకు నిజంగా ప్రతినిధి కాగలడా? అవుతాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే రేపు అక్కడ పోయిన తర్వాత కూడా ఆయన అదే భాష మాట్లాడతారు. నేను ఖమ్మంలో పొద్దున రన్నింగ్ చేస్తుంటే నాతో పాటు ఒక 25 మంది యువకులు వచ్చారు. సార్, మేము జీవో 46 బాధితులు. జీవో 46 ఏ ఉద్దేశంతో పెట్టిండ్రో, మంచి ఉద్దేశమో చెడ్డ ఉద్దేశమో పక్కకు పెడితే, జీవో 46 ఇప్పటికి కూడా పరిష్కరించే అవకాశం ఉన్నది. ఇప్పటికి కూడా దాంట్లో 3000 పోస్టులు
వేకెంట్ ఉన్నాయి పోలీసు ఉద్యోగాల్లో. జీవో 40 వల్ల అన్యాయం జరిగిన వాళ్ళందరినీ కూడా అందులో అప్లై చేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మొదట్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవో 46 మీద ఒక కమిటీ వేసేసి, మరి ఇంతవరకు ఆ కమిటీ ఏమైందని అడిగే దమ్ము రాకేష్ రెడ్డికి ఉన్నదా, తీర్మాన్ మల్లన్నకు ఉన్నదా? మీరు చెప్పండి, ఎవరికి ఉన్నది? రాకేష్ రెడ్డికే ఉన్నది. ఎందుకంటే నిజమైన ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డిని అనుక్షణం ప్రశంసించే గొంతుగా తీర్మాన్ మల్లన్న. అదే విధంగా డిఎస్సి, అదే విధంగా గురుకులాల్లో బ్యాక్అప్ కోర్సులు, అదే విధంగా కోచింగ్ సెంటర్లు, అదే విధంగా కోచింగ్ మెటీరియల్, అదే విధంగా లైబ్రరీలో రకరకాల సౌకర్యాలు, ఇవన్నీ కూడా వాటి గురించి అడిగే సత్తా దమ్మున్న నాయకుడు రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి చూడడానికి ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఆయన గొప్ప రచయిత. ఇండియన్ ఎకానమీని విద్యార్థులందరికీ పరిచయం చేయడం కోసం చాలా గొప్ప బుక్. ఇంగ్లీష్ తెలంగాణ ఎకానమీ బుక్ రాసింది. తీర్మాన్ మల్లన్న గారు ఈ బుక్ రాయగలడా? ఇలాంటి బుక్కులు రాయగలడా? ఈ బుక్ వల్ల ఎవరికి లాభం? పట్టభద్రులకు లాభం, నిరుద్యోగులకు లాభం, రేపు ఉద్యోగస్తులయ్యే బిడ్డలకు లాభం. మరి మల్లన్న గారు ఇలాంటివి రాయగలరా? రాస్తే దాంట్లో భాష ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి. మల్లన్న గారు అంటే నాకు వ్యతిరేకత రాదు. నేను ఫ్యాక్ట్స్ మీద నిజాల ముందు పెట్టి మాట్లాడుతున్నాను మిత్రులారా. మరి మన బిడ్డలకు కావాల్సింది ఇలాంటి మేధావా, లేకపోతే ప్రశ్నించే గొంతుకని చెప్పుకుంటున్న మల్లన్న గారా? మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకే మిత్రులారా, పట్టభద్రులారా, పట్టపగలే మోసపోయింది మీరు. 2023లో నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఆ రోజుల్లో ప్రచారం చేసినప్పుడు చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని బస్సులు వేసుకొని వాళ్ళంతా కూడా వచ్చిన పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా మోసపోయిందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎనివే కేటీఆర్ గారు వస్తున్నారు, మరి వారు మాట్లాడే మాటలు కూడా మీరందరూ వినాలి. దయచేసి అందరూ కూర్చోవాలి.